మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జలేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిజంగా ఏర్పాటు చేయని వాక్య భాగము ఆదికాండము 16వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆదికాండము 16వ అధ్యాయము 1 నుంచి 6 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసియుండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారా మాట వినెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డెను. అబ్రాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అటువంటి అబ్రాము యొక్క భార్య శారాయి తాను బిడ్డలు లేని కారణంగా, అంటే గర్భమందు తనకు బిడ్డలు కలగకపోవడం ద్వారా తాను ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే అది దైవ నిర్ణయం కాదు, కానీ మానవ తప్పిదంగా, మానవ నిర్ణయంగా తన స్వార్థాన్ని, తన ఆలోచనను అక్కడ వ్యక్తపరిచింది. అందుకని ఇక్కడ వాక్యం రాయబడిన మాట ఏంటి? అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు లేనందున అంటాడు. అంటే అబ్రహాముకు పిల్లలు లేరు కాబట్టి ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. అంటే ఈ యొక్క శారాయి దగ్గర హాగరు అనే ఒక ఐగుప్తురాలు, ఒక దాసిగా, పని మనిషిగా ఉండేది. ఆ పని మనిషిగా ఉంటున్న ఆమెను అక్కడ గుర్తు చేసింది. ఏమంటుంది? కాగా శారాయి, ఇదిగో నిన్ను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటుంది. ఇప్పుడు ఎవరి మీద మోపుతుంది మోపు? తప్పు యెహోవా మీద మోపుతుంది, దేవుడి మీద. ఏమని? పిల్లలు నాకు దేవుడు ఇవ్వలేదు, నీకు పిల్లలు లేని దానిగా ఉన్నాను అని చెప్పి దేవుని మీద నెపము మోపుతూ ఆమె ఈ విధంగా మాట్లాడుతూ అంటుంది. ఏమని? ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే నాకు బిడ్డలు కలగకుండా దేవుడు చేసేసాడు అంటే, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఎవరిని? భర్త అయిన అబ్రాహాముతో అంటుంది, నువ్వు నా పని మనిషితో వెళ్ళిపో, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. ఒకవేళ ఆమె గర్భం వచ్చి బిడ్డలు కలిగితే ఆ బిడ్డలను బట్టి నేను సంతోషిస్తాను అన్నట్టుగా శారాయి మాట్లాడుతుంది. ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినెను. చూడండి, అబ్రాహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, జీవిస్తున్నాడు. తనకు సాటి అయిన సహాయిగా ఉన్న శారాయి మాట కూడా విన్నాడు. ఇక్కడ అంటే అది దైవ చిత్తమా కాదా అనేది పక్కన పెట్టేశాడు. అబ్రాహాము తన భార్య చెప్పినట్లుగా చేసేసాడు. అంటే తన భార్య మాట జవదాటకుండా, ఇది మానవ తప్పిదంగా మనం చూడగలం. అందుకని ఇక్కడ వ్రాయబడిన మాట ఏమని? అబ్రాహామును, అంటే ఎప్పుడైతే నాకు సంతానం కలగవచ్చు లేదు అంటే తను చెప్పుకుంటుందో, అబ్రాహాముతో చెప్పింది ఏంటంటే, అబ్రాహాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. ఇప్పుడు స్వయంగా శారాయే తాను తన భర్తకి ఆమెని భార్యగా అంగీకరింపజేసుకుంటూ ఒప్పింపజేసింది. అంటే దేనికిది? బిడ్డల కోసం. అంటే బిడ్డలు లేరు కాబట్టి, యెహోవా నాకు బిడ్డలు ఇవ్వలేదు కాబట్టి తన సొంత నిర్ణయాలు తీసుకుని సొంత ఆలోచనల చేత భర్తను సైతం ఒప్పించి ఆ భర్తతో ఇప్పుడు తన దాసిని పంపించడానికి ఇష్టపడుతుంది. అంటే దైవ తప్పిదాలు మానవులు చేస్తున్నప్పుడు కలిగే శిక్షలు అనేకములు. అది దైవ చిత్తము కానప్పుడు మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.
అలాంటప్పుడు ఇక్కడ పరిస్థితి ఏం జరిగింది? అందుకు అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు తన యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో, ఎప్పుడైతే అబ్రాహాముకి సంతానం కలిగేసిందో, ఇది తన ప్రివిలేజ్గా, తన గొప్పగా తను భావించేసింది హాగరు. అందుకని ఇక్కడ హాగరు పోయినప్పుడు అది గర్భవతి ఆయనో, అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు, అంటే తనకి గర్భం కలిగిందని, బిడ్డలు పుడతారని తెలిసినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైపోయింది. ఇప్పుడు శారా ఏమైపోయిందంట? నీచమైపోయిందంట. అంటే శారా ఒప్పింపజేసి తనతో పంపిస్తే అంతవరకు శారా మాట విన్నది, శారా మీద అభిమానం కలిగింది. తనకి గర్భఫలం కలగగానే ఇప్పుడు శారాకి విరోధురాలిగా, శత్రువుగా మారిపోయి అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాహాముతో నేను. చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతుందో శారాయి. అంటే అంతవరకు అబ్రాహాముకి భారీగా ఉన్న ఆమె మరి బిడ్డలు లేని కారణంగా హాగర్ని ఇవ్వాలనుకున్నది, పనికత్తిని ఇవ్వాలనుకున్నది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే పనికత్తె గర్భవతి అయిందో, తాను తన యజమానురాలి దృష్టికి, అంటే యజమానురాలిని పెద్దగా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విషయం తెలుసుకున్న శారాయి ఇక్కడ మళ్ళీ దేవుడు అవసరం వచ్చాడు. అంటే తను చేసే పనులన్నిటికీ దేవుడు అవసరం రాలేదు, తను చేసుకునే నిర్ణయాలకు దేవుడు అవసరం రాలేదు. ఇక్కడ కష్టం వచ్చేటప్పటికి మళ్ళీ దేవుడు అవసరం వచ్చాడు. అందుకని అంటుంది, అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును అంటుంది. అంటే తనంతట తానుగానే తన భర్తకి తను ఇచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి, అంటే ఎవరో దాసి దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో నేను. ఇప్పుడు దేవుడు కావాల్సి వచ్చాడు అబ్రాహాం భార్య గారికి. మరి ఆ సమస్యలో వచ్చి మరి తప్పింపబడడానికి ఇప్పుడు దేవుడు అవసరం వచ్చి అంటుంది, యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాంతో అంటుంది. చూడండి ఇలా బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఆలోచించే ఆలోచనలు అవి దేవుని దృష్టికి అంగీకృతం కాకపోతే దాని యొక్క పర్యవసానము చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే వాక్య విరోధమైన ఆలోచనలు కలిగి, వాక్య విరోధమైన తలంపులు కలిగి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టంగా ఇక్కడ మనం దీన్ని చూడగలం. అయితే అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. అబ్రాహాం గారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, ఇగో నీ దాసి నీ దగ్గరే ఉంది కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టము, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళాను, నువ్వు ఉండమన్నా ఉన్నాను. ఇప్పుడు ఆవిడ గర్భవతి అయింది, ఇప్పుడేమో నీకు తనకి పడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం అని చెప్పి శారాయికి చాలా విలువనిచ్చేసాడు అక్కడ. అంటే అంతకుముందు వెళ్ళడానికి దేవుని చిత్తాన్ని కనుక్కోలేదు, అంతకుముందు వెళ్ళాలా లేదా అని దేవుని అడగలేదు. భార్య మాట విన్నాడు, భార్య మాట విని ఆ స్త్రీతో పోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కలిగిన సంతోషాన్ని, ఆనందాన్ని మరి దూరం పరచుకోలేకపోతున్నాడు. రెండోది, ఇక్కడ భార్యకు మళ్ళీ ఏమిస్తున్నాడు? సమాధానము. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది అంటే కాబట్టి నీవేమన్నా చేసుకోమంటున్నాడు, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. అంటే తను చెప్పినట్లుగా చేశాడు. తన భార్య మళ్ళీ బాధపడుతున్నప్పుడు మళ్ళీ భార్యకి మరి సహకారంగా ఉంటూ నీకు చెప్పినట్లు చెయ్యి అంటున్నాడు. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది. హాగర్ ఏం చేసిందంట? శారా ఇబ్బంది పెడుతుందని చెప్పి బిడ్డను తీసుకుని శారాయి
బాధలు తట్టుకోలేక హాగరు పారిపోయింది. ప్రీతి బిడ్డలారా, ఎందుకు ఈ వాక్యము ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, దైవ నిర్ణయాన్ని కాకుండా ఒకవేళ మనం తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తానికి అంగీకృతం కాకపోతే అనేకమైన శ్రమలు, శోధనలు మరి కలుగుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే దేవుడు నిర్ణయించిన దాన్ని, దేవుడు తెలియజేసిన దాన్ని, దేవుడు ఉద్దేశించిన దాని ప్రకారం మనం జీవిస్తే మన బ్రతుకులు మరి దేవునితోనూ వాక్యముతోనూ విశ్వాసంతో ఉంటాయి. ఒకవేళ ఆ విధంగా కాక మరి శారాయి కలిగిన అటువంటి ఆలోచన మరి అది దైవచిత్తం కాదు కాబట్టి అక్కడ తాను నిర్ణయించుకున్న నిర్ణయానికి మరి తన భర్త మరి అబ్రాహాము కూడా అంగీకరించటము, అది ఇద్దరూ తప్పు చేసినట్లుగానే మనం చూడగలం. కాబట్టి అటువంటి బలహీనతలకు, అటువంటి తప్పులకు మనము చోటియకుండా దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా కుటుంబ వ్యవస్థకున్న ప్రాధాన్యతను కలిగి కుటుంబాలయందు, వాక్యమందు, విశ్వాసమందు క్రీస్తుని కలిగిన వారముగా మనం జీవించినట్లయితే ప్రభు సాక్షులుగా మనం ఉంటామని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు అబ్రాహాము యొక్క మాటలను బట్టి, శారాయి మాటలను బట్టి తెలియజేస్తున్న విషయాలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు నమ్మిక కలిగి, నీ యందు విశ్వాసం కలిగి జీవించవలసిన మాము ఒకవేళ నాయన నిన్ను విడిచి మేము తీసుకునే నిర్ణయాలు అవి మమ్మలను ఎలాంటి పరిస్థితుల్లోకి నడిపిస్తాయో నువ్వు తెలియజేసావు. కాబట్టి నాయన, నీ చిత్తాన్ని గాక, నీ ఉద్దేశాన్ని గాక, మరి భార్యాభర్తలైన మరి శారాయి, అబ్రాహాము వారు తీసుకున్న నిర్ణయాలు మరి వారిని ఎంతో బాధ కలిగించే పరిస్థితులకు నడిపించాయి. కాబట్టి నాయన, నీ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే, అట్టి రీతిగా మేము ఉండకూడదని, అట్టి రీతిగా మేము ప్రవర్తించకూడదని, అట్టి రీతిగా మేము జీవించకూడదని నీవు సెలవిచ్చున్నావు. కాబట్టి నైనా నీతి న్యాయం జరిగించు, నీ దివ్యమైన చిత్తం అనుసరించి, నీ వాక్యం అనుసరించి, నీ వాక్య ఉద్దేశానుసారంగా జీవించడానికి మాకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ప్రార్థన స్వత్తులు కలిగించండి. మీరు ఎక్కల చోటను బలపరిచి, భద్రపరిచి, సంరక్షించమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి, కృప వెంబడి కృప చేత కాపాడమని, దీని పరిచయంలో మీరు మాకు తోడైండమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆదరణ మాకు దయచేయండి. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.